కడుపు అంతా ఉబ్బరంగా ఉంది. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఇంట్లో తగాదు పెడితే కానీ కాస్త ప్రశాంతంగా ఉండదు. ఎవరు దొరుకుతారో చూద్దాం. ఏంటో మరి రోజుకు ఒక ఇంట్లో తగాదు పెడితే కానీ అసలు అన్నం అరగదు. చూద్దాం ఎవరో ఒకళ్ళు వస్తారేమో. అమ్మా ప్రార్థన చేసుకో అమ్మా. ప్రార్థన తర్వాత చేసుకోవచ్చులేమ్మా, ముందు ఎవరో ఒకళ్ళు ఇంట్లో తగాదు పెట్టని. ఎవరి మనిషి త్యాగమ్మలాగా ఉన్నాయి. త్యాగమ్మా, త్యాగమ్మ, ఈ వాడ దొరికిందిరా బాబోయ్. బాబోయ్ మా ఇప్పుడే కనపడింది ఇవిడు కూడా. త్యాగమ్మ బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంటి సంగతులు? ఏమున్నాయమ్మా చెప్పాలి నువ్వే. చీర భలే ఉంది. బాగానే ఉంటుంది. ఎక్కడ కొన్నావు? ఏడో కొట్టుకున్నాలమ్మా, నీకు చెప్పాల్సింది చెప్పమ్మా. ఏంటి సంగతులు త్యాగమ్మా? ఏమున్నాయమ్మా, నీ దగ్గర సంగతులు ఉంటాయి, మా దగ్గరే ఉంటాయి. నా దగ్గరే ఉంటుందిలే అమ్మా. ఇరుగు పొరుగోళ్ళు తగాదులు పెడతావు అంటారు. ఉన్నమాట చెబితేనే ఉలికి ఎక్కువ అంటారు. పెడతావమ్మా నువ్వు, అసలు తగాదులే పెట్టవమ్మా. మొన్న 2 రోజుల క్రితం ఎందుకులే మళ్ళీ మీరు అత్త గోడలు పోటాడుకుంటారు. అయ్యో చెప్పాలనుకుంది చెప్పమ్మా. మొన్న మార్కెట్ కాడ మీ కోళ్ళ కనిపించింది. లైన్ లో అందరూ ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? 24 గంటలు ఫోన్ లోనే ఉంటదంట మీ కోళ్ళు. నీ దాకా వచ్చిందా? ఏందనుకుంటున్నా? ఆడమ్మా నువ్వు ఈ విధంగా చెప్తుంటా అది నీ దాకా రావడం అంటే ఇంకా అది ప్రపంచం అంతా తెలిసిపోయి ఉండేది కమ్మా. ఏంది ఇన్స్టాగ్రామ్ లో రీళ్లు పెట్టిద్దంట, వాట్సాప్ లో స్టేటస్లు పెట్టిద్దంట, ఎప్పుడు చూడు ఫోన్ లోనే ఉంటదంట మీ కోళ్ళు. వామ్మో మా కోళ్ళ దగ్గర సరిగ్గా ఫోన్ కూడా ఛార్జింగ్ కూడా ఉండదు. ఈ విధంగా చెప్పింది నీకు? ఏమోలే అమ్మా, మా కోడలు చూడు పొద్దున్నే లేచి కాఫీలు పెట్టి టిఫిన్లు పెట్టి అంత చక్కగా చేసిద్దో. దూరం పండ్లు నునుపు అని ఏడ దొరకనట్టు జంగారెడ్డి కూడా వెళ్ళి తెచ్చావు కోడల్ని. ఏ సుఖం? మీ కోడలు అదృష్టవంతురాలు, మా కోడలు అంతేలమ్మా, చేయగలిగే ఉందమ్మా. ఏమోలే అమ్మా, మళ్ళీ నేను చెప్పానని చెప్పావు త్యాగమ్మ, కడుపులో పెట్టుకో. మళ్ళీ మీ కోడలతో అని మళ్ళీ మీ అత్త కోడలు పోటాడుకుంటే మళ్ళీ నా మీద వచ్చి పడతారు. అమ్మా కడుపులో పెట్టుకోక ఏం చేస్తావమ్మా? నీ దాకా వచ్చినప్పుడు అది కడుపులో పెట్టుకున్నా కూడా బయటపడాల్సిందే కదమ్మా. అమ్మయ్యా, ఏం వెళ్ళి కోడలతో తగాదాడిద్ది, కాసేపు ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. అబ్బా, కోడలు కూడా వచ్చిద్దిగా, కోడలు కూడా చూద్దాం. ఏంటో అసలు ఎవరో ఒకళ్ళు ఇంట్లో గొడవ పెడితే తప్ప అసలు అన్నం ఆకలే ఇది. కోడల్లాగా ఉంది, బలి టైంకి వచ్చింది. సునీత, సునీత బాగున్నావమ్మా? ఏంటి సంగతులు? ఏంటో చెప్పాలండి. ఏందోలే అమ్మా, బాగా ఎట్టెట్టున్నారు ఏంటి సంగతులు? బాగానే ఉన్నావు. నేను మా కోడల్ని బంగారం అని చూసుకుంటాను తెలుసా. మెత్తగా నేను బాగానే చూసుకుంటుందా? బాగానే చూసుకుంటది బాగా. మరి అదేంటి మీ కోడలు, మీ అత్త ఏంది అట్లా అంటుంది? ఎలా చెప్పింది? అసలు మా కోళ్ళు పనే చేయదు, అన్ని నేనే చేసి పెట్టాలని ఓ తెగ చెబుతుంది. అట్లా చెప్పిందా? పొద్దాగలు ఫోన్లు చూస్తావంట నువ్వు. మళ్ళీ నేనంటే మళ్ళీ తగాదాడేవు మెత్తని. చెప్పలే, ముసలి కదమ్మా, వయసు అయిపోయింది కదా, చాదస్తం ఎక్కువ. ఏదో ఒకటి అంటది, సర్దుకో. అందరు అలాగే ఎందుకుంటారు చెప్పు? చెబుతాం పని. సరే అమ్మయ్యా, అత్తగోడలు పొట్టాడుకుంటారు, వెళ్ళి చూడొచ్చు కాసేపు. చూశారు కదండి, దేవుని స్తుతించాల్సిన నోటితో ఇతరుల మధ్య గొడవలు పెడుతున్నామా? అయ్యో, నేను ఒకప్పుడు దేవునితో చాలా సమయాన్ని గడిపేదాన్ని. ఉపవాసాలు చేసి ప్రార్థన చేసుకునేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని, దేవునితో సమయం చాలా ఎక్కువగా గడిపేదాన్ని. దేవుడు నాకు చాలా దర్శనాల ద్వారా కనపడేవాడు. దేవుడు నా జీవితంలో చాలా కార్యాలు చేశాడు. కానీ ఇప్పుడు ఏందో ప్రార్థన చేసుకోవాలని అనిపించట్లేదు. ఈ లోకంలో కలిసిపోయాను. ఈ బాధలన్నీ నాకే వచ్చినాయని చాలా బాధగా దేవుని దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను. అయ్యో,
దేవునితో నేను సమయం గడపాలనుకుంటున్నాను, కానీ సాతాను నన్ను లాగేస్తున్నాడు వెనక్కి. అమ్మా, ప్రార్థన చేసుకో తల్లి. ప్రార్థన చేసుకోవాలని చెప్తుంది నా లోపల, కానీ నేను ప్రార్థన చేసుకోలేను. ఎందుకంటే దేవుడు నాకే అన్ని బాధలు పెట్టాడు. అట్లాంటప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? సర్లే, తర్వాత చేసుకుందాంలే. ఒకప్పుడు దేవునిలో ఎంతో బలంగా దేవుని కోసం వాడబడిన ఆమె ఇప్పుడు దేవుని కోసం సమయం వెచ్చించలేకపోతుంది. ఇప్పుడు దాకా పనే సరిపోయింది. టైం చూడకపోతే చాలా అయింది. షాపింగ్ వెళ్ళాలని చెప్పాడు, త్వరగా వస్తానని చెప్పాడు. నేను ఇంతవరకు రాలా. ఎప్పుడు వెళ్ళి షాపింగ్ చేయాలో ఏమో. హలో, ఏంటి ఇంతవరకు రాలేదు? నేను ఎప్పుడు వెళ్ళి చీరలు కొనుక్కోవాలి? స్టాక్ అయిపోయిద్దాడా? త్వరగా రా. అట్నుండి అటు రెస్టారెంట్కి కూడా వెళ్దాం. ఏం కొత్త మోడల్ చీరలు వచ్చినాయో చూసి వెళ్ళి కొనుక్కోవాలి. అమ్మా, ప్రార్థన చేసుకో అమ్మా. ఉండేసయ్యా, నేను చాలా బిజీగా ఉన్నా. చాలా మంచి మంచి చీరలు వచ్చినాయంట, అవన్నీ కొనుక్కోవాలి. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం, చాలా సమయం ఉందిగా. చూశారు కదండి, దేవునితో గడపాల్సిన సమయంలో షాపింగ్లని అదని లోకంలో ఎక్కువ గడుపుతుంది. ఎలా ఉన్నావు? ఈరోజు కాలేజ్ డే ఎలా గడిచింది? ఏముందిరా, ఎప్పుడు రొటీనేగా, ఎప్పుడు బిజీ. చదువుకోవడమేగా, ఎంతసేపు చదువుకోవడం, జోకులు వేసుకోవడం, అలానేగా డైలీ అంతా గడిచేది కాలేజీలో. ఇంకెలా గడిచిద్ది? అవునురా, రేపు సండే మనం చర్చికి వెళ్దామా కలిసి? చర్చికా? అరే మర్చిపోయానురా, ఎల్లుండి మనకి ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి కదా. అరే, ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంరా. ప్రేయర్కి తర్వాత వెళ్దాం లేరా, ఫస్ట్ ఎగ్జామ్ కదా. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్కి చదువుకోవాలి, మంచిగా ఎగ్జామ్ రాసుకోవాలి కదా. మనకి మంచి మార్కులు రావాలా వద్దా? రావాలిరా. మరి సరేరా, ప్రార్థన చేసుకోండి అమ్మా. ప్రార్థన తర్వాత చేస్తాంలే, మేము ఫస్ట్ చదువుకోవాలి. ఫస్ట్ చదువుకున్న తర్వాత ప్రార్థన. దేవునితో సమయం గడపకుండా ఎప్పుడు చదువు చదువు అనుకుంటున్నాం.